మీడియా మిత్రులకు కాంపిటీలకు నేను నాలుగు జిల్లా అధ్యక్షుని ఓర్ల అరుణ్ కుమార్ వర్గం బాధ్యత తరఫున మాట్లాడటకు నేను వీళ్ళు కోరుకుని మీడియా మిత్రుల ముందుకు వచ్చాను. కానీ ఆ అమ్మాయి 9 సంవత్సరాల క్రితం గల్ఫ్ దేశానికి కువైట్కి వెళ్ళిన ఏది పిల్లల కోసము, పిల్లల చదువుల కోసము ఇక్కడ చాలా కష్టపడుతూ ఏదో అక్కడ పోయి 10 రూపాయలు సంపాదించుకుందామనే ఆలోచనతో ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె 4 నెలల నుండి గర్భస్రావము రక్తస్రావం వలన బాధపడుతూ ఆ యొక్క ఆరోగ్యం సరిలేక రావాలనుకుంటుంది స్వదేశానికి. కాబట్టి వాళ్ళు అక్కడ రానివ్వడం లేదు. వాళ్ళేదో మేము చూపిస్తున్నాము, మీరు ఇక్కడే పనిచేయండి అనే భావంతో వాళ్ళు ఆ సేటు అంటుంటే ఈమె నేను రావాలని ఈమె చాలా బాధపడుతూ కాళ్ళు ముఖాలు వాసి చాలా ఇబ్బందికరంగా ఉందని వాళ్ళ యొక్క భర్త అయితేనేమి పిల్లలకైతేనేమి చేసి ఏడుస్తూ చెప్తుంది. కాబట్టి ఈ యొక్క విన్నపము ప్రభుత్వము స్పందించి ప్రభుత్వానికి మీరు మీడియా మిత్రులైనటువంటి మీరు తెలియపరిచి ఆమెను ఇక్కడికి తెప్పించడానికి మీరు మంచిగా ఆలోచన చేస్తారని నేను కోరుతున్నాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి, అలాగే మన లోకేష్ బాబు గారికి, మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారి గురించి మేము తెలియపరుచుకుంటున్నాము మీడియాల ద్వారా, రాజకీయాల ద్వారా. కాబట్టి మీరు గుర్తి మంచి ఈ యొక్క పేద కుటుంబమును పిల్లలకు తల్లిని దగ్గర చేయాలనే భావంతో మేము మీ ముందు ఉన్నాము. కాబట్టి మీరు గుర్తి ప్రభుత్వం సహాయంతో వాళ్ళు ఎలాంటి కష్టం చేసుకున్నాడు. ఆ ఓబ్లేసు అనే అబ్బాయి అతనికి ఆరోగ్యం సరిలేక అక్కడికి పోయిన వాళ్ళ సుబ్బలక్ష్మి అనేటువంటి ఆమె గురించి ఆరోగ్యం సరిలేక చాలా ఇబ్బంది పడుతూ ఆ కుటుంబం చాలా బాధపడుతున్నది. వారి బాధను ఎదిగి తప్పకుండా అక్కడి నుండి ఇక్కడికి మన ప్రభుత్వము ఆమెను ఇండియాకు పంపించదని మా యొక్క ఆలోచనతో మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము. తప్పకుండా మీరు మా అమ్మాయిని సుబ్బలక్ష్మను మన ఇండియాకు పంపించాలని మరి కోరుతూ మన యొక్క చంద్రబాబు ముఖ్యమంత్రి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.